క్యాస్ట్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న వైసీపీ గత ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం ఏకంగా ఒక పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జిని లేకుండా చేసింది. డబ్బుంటే చాలు టికెట్ అన్నట్టుగా పక్క రాష్ట్రాల నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి మరీ పోటీ పెట్టింది. కూటమి వేవ్లో ఫ్యాన్ పార్టీ కొట్టుకుపోగా ఓటమి తర్వాత ఆ నేత అసలు జాడ లేకుండా పోయారు. 16 నెలలుగా అక్కడ వైసీపీకి దిక్కు లేకుండా పోయింది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న అప్పటి సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టింది. పోటీ చేసిన అభ్యర్థి కనుచూపు మేర కనిపించకపోవడంతో పార్లమెంట్ స్థానం పరిధిలో వైసీపీకి నాయకత్వం వహించే నేత కరువైపోయారు. అక్కడ టీడీపీని తట్టుకునే శక్తి ఫ్యాన్ పార్టీకి లేదా? అందుకే అధిష్టానం పట్టించుకోవడం మానేసిందా? అసలు లీడరే లేని ఆ లోక్సభ స్థానమేది? క్యాష్ ఉంటే చాలు పాలిటిక్స్లో ఏదైనా చేయొచ్చని భావించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగు రాష్ట్రాల్లో టక్కున గుర్తొచ్చే పేరు వైసీపీ. డబ్బు, కుల రాజకీయాలనే నమ్ముకుంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయో గత ఎన్నికల్లో వైసీపీకి తెలిసింది. పార్టీ కోసం కష్టపడిన నేతలతో పాటు జనంలో ఉన్న వారిని పక్కన పెట్టి కుల, ధనబలం ఉన్న వారికే టికెట్లు ఇచ్చిన ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అలాంటి వాటిలో హిందూపురం పార్లమెంట్ స్థానం ఒకటి. ఈ నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి గ్రిప్ ఉన్నప్పటికీ నాయకత్వం లోపం, అధిష్టానం తీసుకున్న నిర్ణయాలతో చితికిలబడింది. ఊరు, పేరు, ముక్కు, మొహం తెలియని నేతను గత ఎన్నికల్లో బరిలో దింపి చేతులు కాల్చుకుంది. ఆ దెబ్బ నుంచి పార్టీ నేతలు, క్యాడర్ ఇంకా తేరుకోలేదు. అయితే 2019 ఎన్నికల్లో హిందూపురం లోక్సభ సీటులో వైసీపీ అనూహ్యంగా విజయం సాధించింది. అప్పట్లో కుల సమీకరణలకు తెరలేపి నిత్యం వివాదాల్లో ఉండే పోలీసు అధికారి గోరంట్ల మాధవ్కు టికెట్ ఇవ్వడంతో క్యాస్ట్ ఫామ్లా వర్కౌట్ అయింది. అయితే ఎన్నికల్లో గెలవడం కంటే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన గోరంట్ల మాధవ్ అందరికంటే దూకుడుగా వెళ్లారు. మిగిలిన వారి కంటే ఎక్కువ ఫోకస్ కావాలని నిత్యం జగన్ భజన చేయడం, లేదంటే టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకునేవారు. అంతేకాదు సెటిల్మెంట్లు, బెదిరింపులు వంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు. కియా కార్ల కంపెనీకి వెళ్లి అధికారులకు ధమ్కీ ఇవ్వడంపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. ఇలా వరుస వివాదాల్లో ఉండే మాధవ్కు ఒక బ్రేకింగ్ పాయింట్ వచ్చి పడింది. ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో ఈ నేత పొలిటికల్ గ్రాఫ్కు బ్రేకులు పడ్డాయి. మొదట్లో మాధవ్ ఏ తప్పు చేయలేదని పార్టీ అధినాయకత్వం వెనకేసుకొచ్చింది. చివరకు ఎన్నికల సమయానికి మాధవ్తో ప్రమాదమని భావించి పక్కన పెట్టేసింది. ఇంతవరకు ఓకే. మరి హిందూపురం లోక్సభ స్థానం అభ్యర్థి ఎవరు అంటే నిత్యం జనాల్లో ఉండి పార్టీ కోసం కష్టపడ్డ వారు ఎంతో మంది ఉన్నా అధిష్టానం వారి వైపు చూడలేదు. కేవలం క్యాస్ట్ పాలిటిక్స్ పైనే వైసీపీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే జోలధరాసి శాంతను తెరపైకి తెచ్చింది. జగన్ సమక్షంలో పార్టీలో చేరిన వెంటనే శాంతకు హిందూపురం లోక్సభ నియోజకవర్గ ఫ్యాన్ పార్టీ సమన్వయకర్తగా ప్రకటించి ఆ తర్వాత అభ్యర్థిగా ఖరారు చేసింది. కర్ణాటకలో స్థిరపడిన జోలధరాసి శాంతకు హిందూపురం పార్లమెంటు స్థానంతో పాటు ఈ ప్రాంత భాష, యాసకు కొత్త. అసలు ఈ నేతకు నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేదు. లోక్సభ స్థానం భౌగోళిక స్వరూపం కూడా తెలియదు. ఇక్కడ ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి, వాటి పేర్లేంటి, ఓటర్లు ఎంతమంది ఉన్నారన్న అంశాలపై అవగాహన లేదు. కనీసం శాసనసభకు పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు ఎవరన్నది తెలియదు. అలాంటి మహిళను తీసుకొచ్చి జగన్ ప్రయోగం చేశారు. కానీ ఓటర్లతో పాటు ఫ్యాన్ పార్టీ నేతలు శాంతను ఓడించి తిరుగు టపాలో తిప్పి పంపారు. హిందూపురం పార్లమెంటు పరిధిలో బలమైన ముద్ర వేసుకున్న టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి ముందు ఏమాత్రం నిలవలేకపోయారు. ఓటమి తర్వాత శాంత అడ్రస్ లేకుండా పోయారు. దీంతో హిందూపురం లోక్సభ స్థానంలో వైసీపీకి నాయకుడే లేకుండా పోయారు.
అసలు హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎవరు, అసలు ఉన్నారా లేదా అన్నది విషయం తెలియడం లేదని పార్టీ క్యాడరే చెబుతోంది. 2019లో పెనుకొండ నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన శంకర నారాయణను 2024 ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు సీటుకు పంపి ప్రయోగం చేశారు. కానీ అది బెడిసికొట్టింది. ఈ నేత పెనుకొండకు తిరిగి వచ్చినా అప్పటికే ఉషాశ్రీ చరణ్ పాతుకుపోయారు. దీంతో శంకర్ నారాయణ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. హిందూపురం పార్లమెంటు స్థానంలో పడకేసిన ఫ్యాన్ పార్టీని పటిష్టం చేసేందుకు ఈ మాజీ మంత్రిని ఇన్ఛార్జిగా పంపే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇక్కడ కురుబులు ఎక్కువ. దీంతో అదే సామాజిక వర్గ నేత శంకర నారాయణకు హిందూపురం పార్లమెంట్ బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. కానీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇక్కడ వైసీపీ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ వెంట నడిచేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రజాబలాన్ని కాకుండా డబ్బు, కుల రాజకీయాలను నమ్ముకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ సొంత పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇకనైనా వైసీపీ అధిష్టానం హిందూపురం పార్లమెంట్ స్థానంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతుందో లేదో చూడాలి.